జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ, మన జీవితంలో వీళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు. మన అమ్మ నాన్నలు మనకు చదివి చెప్పిన గురువులు. వీరిద్దరిని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే వాళ్ళను మర్యాదపూర్వకంగా చూసుకుంటారో వాళ్ళు జీవితాల్లో బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తారని మనందరికీ తెలుసు. కాబట్టి ఇష్టా విద్యా సంస్థల్లో ఉన్న పిల్లలందరికీ నేను చెబుతున్న మొదటి విషయం ఏంటంటే, అమ్మా నాన్నలను గౌరవించండి. మనకు చదువు చెబుతున్న గురువుల్ని గౌరవించండి. మీ జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఒక సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే, ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు మీరు చూపించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన అమ్మాయిలు కానీ, వీళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది నాకు. ఈరోజు నిజంగా చెబుతున్నాను, ఇంత చక్కని పిల్లలు తయారవుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్లో అన్న ఒక భావన నాలో కలిగింది. కాబట్టి దానికి కార్తీక్ గారికి, వినోద్ గారికి, ఆ తర్వాత ఈ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంది. ఎందుకంటే దేశం ముందుకు వెళుతుంది, దేశం బ్రహ్మాండంగా వెళ్ళాలి అంటే మీలాంటి విద్యార్థులు కావాలి. దేశం పట్ల ఆలోచించేవాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశం పట్ల మమకారం ఉన్నవాళ్లే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళతారు. కాబట్టి అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నందుకు కార్తీక్ గారికి మరియు వినోద్ గారికి మరి ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన వారిని సత్కరించారు.